సీమ ఆదాయాన్ని తీసుకెళ్ళి అమరావతిలో పెట్టారంటే అంతకంటే అన్యాయం ఉందా? అబద్ధం కదా అది బేసికల్లీ. ఇక్కడ ఇంకొక పాయింట్ చెప్తానండి. అబద్ధం అని మీరు ఎలా జస్టిఫై చేస్తున్నారు చెప్పండి అసలుకి. అంటే సీమ ఆదాయం తీసుకెళ్ళి అమరావతిలో కడతన్నారు. మీరు వివరించండి అంటున్నా నేను. కాదు, కట్టట్లేదు కదా, అది అందరికీ తెలుసు. ఇది ఎట్లా ఉందంటే సూర్యుడు తెలియని వారి కోసం మీరు చెప్పండి. వారు చెప్పింది కొంతమంది సీమ ప్రజలు వాస్తవం అనుకుంటారు. ఇది వాస్తవం కాదు, ఇది నిజమని మీరేం చెప్తారు చెప్పండి. కాదండి, సూర్యుడు తూర్పున ఉదయిస్తాడంటే ప్రూవ్ చేయండి మీరు అంటే పొద్దున్నే ప్రూవ్ చేయగలం. అట్లానే దీనికి ఏ లెక్క ప్రకారం సీమ ఆదాయాన్ని తీసుకెళ్లి అమరావతిని కడుతున్నారు, అది అబద్ధం. కట్టినా కూడా ఒకవేళ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలు అన్ని ప్రాంతాల ఆదాయాన్ని తీసుకెళ్ళి కడతారు, కట్టినా కూడా ఒకవేళ. బట్ ఫ్యాక్ట్ ఏమిటి, అసలు అమరావతికి బడ్జెట్ నుంచి కేటాయింపులు లేవు. అమరావతికి అప్పులు తీసుకొచ్చి కడుతున్నారు. దాన్ని చాలామంది విమర్శిస్తారు. వైసీపీ వాళ్ళు విమర్శిస్తున్నారు, బయట విశ్లేషకులు కూడా విమర్శిస్తారు. ఏంటి అప్పులని తీసుకొచ్చి మీరు కడుతున్నారు, ఈ అప్పులు ఎవరు తీర్చాలి రేపు అనే పాయింట్ ఒకటి ఉంది. అది వేరే పాయింట్. కానీ అప్పులు తీసుకొచ్చారంటే అర్థం ఏంటి? బడ్జెట్ను చూపించే అప్పులు కాదు. మళ్ళీ ఇంకోటి చెప్తున్నా మీకు. అంటే ఇప్పుడు అప్పులు ఎట్లా ఉంటాయంటే, మీరు మన జీడిపిని చూపించి మాకు ఇంత ఆదాయం వస్తుంది అప్పులు ఇవ్వండి అని అడుగుతారు. అట్లా తీసుకొస్తారు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి. వారం వారం తీసుకొస్తున్నారని చెప్పి రోజు రాస్తున్నారు సాక్షులు, వారం వారం కూటమి ప్రభుత్వం అప్పు తీసుకుంటుంది అని. కరెక్టే అది. అయితే అది వేరు. ఇదేంటి, ఇదే అసలు రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్తో సంబంధం లేకుండా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి గ్యారంటీలతోటి తీసుకుంటున్నారు ఈ అప్పుల పూచికత్తులతో. ప్లస్ వీళ్ళు కొన్ని అమరావతిలో మేము ఆ ల్యాండ్ ఏదో అమ్మి మీకు కడతామని చెప్పి గ్యారంటీలు ఇచ్చి చేస్తున్నారు. సో క్లియర్గా రాష్ట్రంలో ఏ ప్రాంతం నుంచి వచ్చే ఆదాయాన్ని తీసుకొని అమరావతిని కట్టడం వల్ల నంబర్ 1. రాయలసీమ నుంచి వచ్చే ఆదాయంతో అసలే కట్టడం వల్ల అసలు ఆ ప్రశ్నే ఉత్పన్నం కాదు. అది అబద్ధం. తర్వాత అమరావతికి సంబంధించి ఇప్పుడు వారు చెప్పిన పాయింట్ ఏంటి, మావిగన్ ఎందుకు సమర్థిస్తున్నామంటే అది విజయవాడ గుంటూరు మధ్యలో కార్యాలయాలు ఉండాలనేది కాదు. విజయవాడ గుంటూరు మధ్య ఎట్లయింది, మచిలీపట్నం దాకా వెళ్ళాలి కదా. అంతే, మా ఆడ స్టార్ట్ అవుతుంది, వీడు స్టార్ట్ అవుతుంది. పాయింట్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైసీపీ అది ప్రతిపక్ష పార్టీ, ఒకసారి ప్రభుత్వంలో ఉన్నటువంటి పార్టీ కదా, ఏదైనా మాట్లాడితే క్రెడిబుల్గా ఉండాలి. అమరావతికి సంబంధించి వ్యక్తిగతంగా కాదు ఆబ్జెక్టివ్గా కూడా మొదటి నుంచి వైసీపీ వైఖరి తలా తోక లేకుండా ఉంది. ఇప్పుడు ఒకటి ఉందండి, నేను చెప్పాను ఇంతకుముందే, సాక్షిలో వారం వారం వేస్తారు, అప్పులు తీసుకొస్తున్నారు చూడండి ఇంకా పెరుగుతున్నాయి. అందులో వాస్తవం ఉంది అందులో. కాబట్టి మీరు సాక్షి కథనాలను మీరు సమర్థిస్తున్నారు, పర్వాలేదు కాదు. జగన్మోహన్ రెడ్డి చేసే విమర్శలు వాళ్ళు వేస్తారు, కరెక్టే. అది ఫ్యాక్ట్ని కాదనలేం కదా, వాళ్ళు అప్పులు తీసుకొస్తున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని అప్పులు తీసుకొచ్చాడో అన్ని అప్పులు తీసుకొస్తున్నారు వీళ్ళు, అప్పుడు విమర్శించి. దాన్ని ఎవరు కాదంటానికి లేదు, అది ఫ్యాక్ట్. అది కానీ ఫ్యాక్ట్ కానివి ఇప్పుడు అమరావతిని మీరు ఒప్పుకొని తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత మూలన పడేశారు. మూలన పడేయడం ద్వారా రాష్ట్రానికి చాలా నష్టం కలిగించారు. అది నా పాయింట్. నాటం లేదు అమరావతిలో ఆ పార్టీ వాళ్ళు ఏదో తెలుగుదేశం వాళ్ళు ఎవరో పెట్టారు ఇది అందుకని తీసేస్తాను కాదు. రాజధాని నిర్మాణంతోనే నష్టపోతామని కదా పోయింది. ఇంత లక్షలు వెచ్చించి రాష్ట్ర రాజధాని నిర్మించబడకుండా ఆల్రెడీ డెవలప్ అయిన విశాఖపట్నంలో ఉంటే బాగుంటుందని కదా ఆయన వెళ్ళింది. అప్పుల కుప్ప నుంచి రాష్ట్రాన్ని కాపాడడానికి జగన్ ఆ ప్రతిపాదన చేశాడు అంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్ని రూపాయలు ఖర్చు పెట్టారు అమరావతిలో అప్పుల కుప్ప చేయడానికి? ఆయన అప్పుల కుప్ప చేశారు కానీ అమరావతి కోసం కాదు. ధర్మాన ప్రసాదరావు గారు ఎక్కువగా ధర్మాన ప్రసాదరావు గారు ఆ రోజున ఏముంది, ఈ మధ్య వరకు కూడా ఆయన ఏం మాట్లాడతాడంటే అసెంబ్లీలో కూడా మాట్లాడాడు, రికార్డెడ్గా ఉంది, నా బుక్లో కూడా ఉంటుంది. ఆయన మాట్లాడిన మాటలు ఇచ్చాను యాజ్ ఇట్ ఈస్గా. అయ్యయ్యో మీరు అమరావతిలో తీసుకెళ్ళి కడతంటే డబ్బులన్నీ తీసుకెళ్ళి ఇక్కడ పోస్తే ఉత్తరాంధ్రలో మా పిల్లలేం కావాలి, మా పిల్లల భవిష్యత్తు ఏం కావాలి, మా బడులేం కావాలి, మా ఆసుపత్రులు ఏం కావాలి అని విలపించాడు ఆయన. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు మీరు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక్క పైసా ఖర్చు పెట్టలేదు కదా అమరావతిలో. ఆ డబ్బులతోటి మీరు ఉత్తరాంధ్రలో ఎన్ని బడులు కట్టారు, ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారు, ఎన్ని ఇళ్ళు కట్టించారు, ఎన్ని ఆసుపత్రులు కట్టారు, అంతే కదా. మరి నువ్వు చెప్పిన దాని ప్రకారం అన్నీ ఇక్కడ పోస్తున్నారు. ఆ పాత ప్రభుత్వం అట్లా చేయొద్దని కదా ఆయన అంది. మరి ఏం చేశారు? మీరు ఏమి చేయలేదుగా. అదనంగా ఏమైనా చేశారా? ఇదిగోండి అమరావతిలో మనం పైసా ఖర్చు పెట్టట్లా, ఇక బ్రహ్మాండం అందరూ కువైట్లో లాగానో సౌదీలో లాగానో అందరూ ఇళ్లలో కూర్చొని డబ్బులు ఇస్తామని వెళ్ళలేరా?
అని ఏం చెప్పలేదుగా. అప్పుడు కూడా ఏమో టెంపరరీ బిల్డింగ్సే కదా, సెక్రటేరియట్, కాదండి, హైకోర్టు అవన్నీ కూడా ఇక్కడ ఈ టెంపరీ అనేదానికి ఆయనే చెప్పారు, నేను చెప్పక్కర్లా. ఇంటరిమ్ గవర్నమెంట్ కాంప్లెక్స్ దాన్ని ఇంగ్లీష్లో దాని పేరు. ఓకే. ఇంటరిమ్ అంటే అర్థం ఏంటంటే మధ్యంతర అని. మధ్యంతర. దాన్ని తెలుగులో అందరూ తాత్కాలిక అని రాశారు. కాబట్టి కొంతమంది తాత్కాలికం ఏంటి, తాత్కాలికం అయితే 10 ఏళ్ల నుంచి ఉంటాయి అవి. కరెక్ట్. అవి ఎప్పటికీ ఉంటాయి. ఇప్పుడు హైకోర్టు బిల్డింగ్ ఉందండి, అప్పుడు అందులో రాశారు, వాళ్ళకి చెప్పడం చేత కాదు, వాళ్ళు సరిగ్గా చెప్పలేదు. అది ఎవరు వాళ్ళు? తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న వాళ్ళు, అప్పుడు కట్టిన వాళ్ళు. ఇప్పుడు హైకోర్టు కట్టారు మీరు, అది ఇంటరిమ్ అరేంజ్మెంట్ అన్నారు, అంటే మధ్యంతర ఏర్పాటు. హైకోర్టు అక్కడ పెట్టారు, హైకోర్టు కోసం బ్రహ్మాండంగా కడతాం తర్వాత అని చెప్పారు. అయితే ఇదేమవుతుంది, ఈ బిల్డింగు అది కూడా ముందే డిసైడ్ చేశారు అన్ని బిల్డింగులు. ఈ బిల్డింగు సివిల్ కోర్ట్స్ కాంప్లెక్స్ కింద మారుతుంది అమరావతికి అప్పుడు. అట్లనే సెక్రటేరియట్ కూడా అంతే, అన్నిటికీ ఈ తర్వాత దేనికోసం ఉపయోగిస్తారు అనేది క్లియర్గా చెప్పారు అందులోనే. కానీ దాన్ని జనంలోకి అట్లా తీసుకెళ్లారు, తాత్కాలికం అని ఒకటి. రెండవది, ఇక్కడ ఆల్రెడీ అమరావతి నుంచి గవర్నమెంట్ నడుస్తుంటే మళ్ళీ విశాఖపట్నానికి వెళ్ళడం ఎందుకు? మీరు తక్కువ డబ్బులు ఖర్చు పెట్టి, అసలు డబ్బులు ఖర్చు పెట్టాల్సిన పని ఏంటి నేను అడిగేది. మీరేమంటున్నారు, విశాఖపట్నంలో అయితే తక్కువ అవుతుందని కదా జగన్మోహన్ రెడ్డి గారు ప్రపోజ్ చేశారు. ఏమండి బిల్డింగ్స్ ఎక్కడ ఉన్నాయి? అప్పుడు వెళ్ళారు కూడా, వెళ్ళి వెతికారు ఆ చివరి నుంచి చివరి దాకా, ఎక్కడ దొరకలా. జగన్మోహన్ రెడ్డి గారు ఉండటానికే దొరకలా. దొరకే కదా ఆ రెస్టారెంట్ ప్యాలెస్లో ఏదో కడితే పాపం ఆయన మెడకు చుట్టుకుంది. దాని మీద రకరకాల ప్రచారాలు గొడవలు చేశారు. ఎందుకు కట్టారు అది? ముఖ్యమంత్రి గారు వెళ్ళినప్పుడు క్యాంప్ ఆఫీస్ కింద. యాక్చువల్గా తప్పు లేదు, క్యాంప్ ఆఫీస్ కింద ముఖ్యమంత్రి గారికి ఎక్కడైనా ఉండొచ్చు రాష్ట్రంలో, అది పెద్ద ఇదేం కాదు. సరే పొలిటికల్గా చాలా గొడవలు అయినాయి, దానికి ఎక్కువ ఖర్చు పెట్టారు, తక్కువ ఖర్చు పెట్టారు, అది ఇదని అది పక్కన పెట్టండి. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే, విశాఖపట్నంలో మళ్ళీ మీరు కట్టుకోవాలి కొన్ని. సెక్రటేరియట్ ఎక్కడ పెడతారండి విశాఖపట్నంలో? ఎక్కడుందండి బిల్డింగ్? లేదు. చూశారు ఆంధ్ర యూనివర్సిటీ అన్నీ కూడా, సరిపోదు ఎక్కడ, మళ్ళీ కట్టాలి. అసలు మీకు కట్టాల్సిన అవసరం ఏంటి అంటున్నా నేను. మీరు ఐకానిక్ బిల్డింగ్లు చంద్రబాబు నాయుడు గారు పెద్ద పెద్ద భారీ ఎత్తున ప్లాన్లు వేస్తున్నాడు, బోర్డంత ఖర్చు అవుతుందని కదా విమర్శ. ఓకే, మీకు వద్దనుకున్నారు, ఆల్రెడీ నడుస్తోందిగా సెక్రటేరియట్ అక్కడ. ఈ చాలు మాకు అనొచ్చుగా, ఈ హైకోర్టు చాలు, ఈ సెక్రటేరియట్ చాలు, ఈ అసెంబ్లీ చాలు, మనకి ఎంతకంటే పెద్ద సీన్ ఏమి లేదు మన రాష్ట్రానికి, ఇది చాలు అని వదిలేసుగా అంతటితో. ఇది రాజధాని, మా వరకు ఇది చాలు, 4 రోడ్లు వేస్తాము, ఇది ఎకనామిక్ ఇంజిన్గా ఉండాలని మేమేమీ అనుకోవడం లేదు, మా ఐడియాస్ వేరు అని చెప్పొచ్చు, తప్పేం లేదు. మీరు ఆ మాట చెప్పలేదే. విశాఖపట్నంలోనే కాసేపు అంటారు, ఇంకెక్కడో కడతామని కాసేపు అంటారు, ఎక్కడా బిల్డింగ్ లేవు. కర్నూలులో కూడా 2-3 పెట్టారు, ఇప్పటికే ఉన్నాయి, 3-4 ఉన్నట్టున్నాయి. ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇట్లాంటివి లీగల్ ఇది సంబంధించినవి, వాటికి సరైన బిల్డింగ్లే లేవంట ఇప్పటికీ. పెట్టడం రాజధాని అంశంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నానికే కన్ఫై ఉన్నారు కదా, మళ్ళీ అక్కడ ఇక్కడ. నేను అప్పట్లోనే ఒక ఆర్టికల్ రాశానండి, ఏంటో తెలుసా, 3 రాజధానులు ముచ్చటగే, అసలు రాజధాని విశాఖపట్నమే. ఇది జగన్ గారి లెక్కల్లో. ఆ 3 రాజధానులు అనేది అమరావతిని వద్దు అని చెప్పడం కోసం తీసుకొచ్చినటువంటి ప్రతిపాదన అనే విషయం నేను ప్రత్యేకంగా చెప్పనక్కర్లా. ఆ తర్వాత ఆయన మళ్ళీ 2-3 ప్రతిపాదనలు చేశాడు. ఆ మధ్యకాలంలో ఏమన్నారు, ఈయన మాట్లాడతా, జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడతా ఒక ప్రెస్ మీట్లో, అసలు ఇవన్నీ ఎందుకు, విజయవాడ గుంటూరు మధ్య ఒక 500-600 ఎకరాలు తీసుకొని అక్కడ సెక్రటేరియట్ అసెంబ్లీ కట్టుకుంటే అయిపోతుంది కదా అన్నాడు. గుర్తుందా మీకు? మధ్యలో అన్నాడు మొన్న 26 తర్వాత, 24 తర్వాత, ఎన్నికల తర్వాత. ఆ ప్రపోజల్ ఏమైందో తెలియదు. ఆ తర్వాత మావిగన్ ప్రపోజల్తో వచ్చారు. ఆ ప్రపోజల్ ఏమిటో ఇప్పటికీ నాకు అర్థం కాల, ఫ్రాంక్లీ. అర్థం కాకపోతే ఉంది, మచిలీపట్నం నుంచి గుంటూరు వరకు జాతీయ రహదారి అర్థం కాలేదంటే, అక్కడ కాదు శ్రీకాకుళం జిల్లాలో ఎక్కడో రాంబిల్లి అనే ప్రాంతంలో కడదాం అని అన్నా అనుకోండి, మీకేం అర్థమైంది చెప్పండి? ఇది ఎక్కడైనా కట్టచ్చు కదా, దానికి అర్థమే ఉంది అంటున్నాను. కానీ జాతీయ రహదారి ప్రభుత్వ కార్యాలయాల రాజధాని అది ఏర్పాటు అవుతుంది కదా అనేది ఫస్ట్ పాయింట్ ఏంటి. ఎక్కడో గుంటూరు నుంచి మొదలు పెడితే మచిలీపట్నం వరకు 110 కిలోమీటర్లు 120 కిలోమీటర్లు ఉంటుంది అనుకుంటా. ఆ రోడ్డు మీద ఏం చేస్తారు, ఏంటి ఐడియా ఏంటి? రోడ్డు మీద ఏంటి, రోడ్డు మీద ఏం పని? రోడ్డు పైన కాదు, రోడ్డుకి ఇరువైపులా అనేది. ఇరువైపులా మీకు ఏమైనా ఖాళీగా ఉందా ఏంటది? మీకోసం ఏమైనా ఖాళీగా పెట్టారా? యాక్చువల్గా విజయవాడ గుంటూరు మచిలీపట్నం ఆ రోడ్డు వచ్చింది కాబట్టి మొత్తం అటువైపు ఇటువైపు షాపులు ఇళ్ళు ఓళ్ళు అన్నీ పెరిగిపోయినాయి కదా. మీరు ఎట్లా అసలు ఏం చేస్తారు, ఏం కావాలి, అసలు ఏం చేయదలుచుకున్నారు నాకు అర్థం కాల. అంటే ఒక చోట సెక్రటేరియట్,
గుంటూరు పక్కన సెక్రటేరియట్, విజయవాడ రోడ్డు పక్కన అసెంబ్లీ, మచిలీపట్నం రోడ్డు పక్కన హైకోర్టు కడతారా? ఏంటి ఐడియా ఏంటి అసలు? దేనికోసం అది? ఇప్పుడు అమరావతిలో ఈయన వేసిన ప్లాన్లు చాలా భారీ ఎత్తున ఉన్నాయి, ఇంత భారీ ఎత్తున అవసరమా అనేటువంటి విమర్శని అర్థం చేసుకోవచ్చు. ఇంత భారీ ఎత్తున ఎందుకు, ఇంత డబ్బు ఖర్చు పెట్టడం ఎందుకు అనే విమర్శల వరకు అవి సహేతుకం. అమరావతి నిర్మాణం సాధ్యమంటారా? రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యమంటారా ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితి? నిర్మాణం ఇంకొక పాయింట్, చాలామంది ఎప్పటికవుతుందండి అమరావతి అని కూడా ప్రశ్నిస్తూ ఉంటారు. హైదరాబాద్ ఎప్పటికవుతుందో చెప్పండి. ఫ్యూచర్ సిటీ అని చెప్పి మొన్న రేవంత్ రెడ్డి గారు ప్రకటించాడు కదా. ఇంకా ఏంటండి, 450 ఏళ్ళు 500 ఏళ్ళు అయింది హైదరాబాద్ మొదలుపెట్టి, ఇంకా కట్టడమేనా? సైబరాబాద్ అని కొత్తగా ఎందుకు? ఫ్యూచర్ సిటీ అని చెప్పి చాలా హడావుడి చేస్తున్నాడు కరెక్ట్ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం. భారీ ఎత్తున చేస్తాం, అది చేస్తాం, ఇది చేస్తామని. అమరావతి కంటే బ్రహ్మాండంగా చేస్తాం అన్నట్టుగా ఆ మాట అనలేదు, కానీ ఆ రీతిలో మాట్లాడుతున్నారు కదా. మరి అయిపోలేదే హైదరాబాద్ నిర్మాణం పూర్తి కాలేదే. ఒకటే మీరు అమరావతి ఒక సిటీ యొక్క నిర్మాణం ఎప్పటికీ పూర్తి కాదండి. మనకు కావాల్సింది ఏంటి? రాజధాని అని చెప్పి అనుకుంటున్నాం కాబట్టి రాజధానికి అవసరమైనవి పూర్తవుతాయా లేదనేది ఫస్ట్ పాయింట్. సార్, ఫస్ట్ పాయింట్ మనం తీసుకుంటే అమరావతి రాజధాని అనుకుంటే రాజధానిలో జనాభా మీ అంచనా ఎంత ఉంటుంది అనుకుంటున్నారు ఇప్పుడు? ఏమండి, ఇప్పుడు 1995లో ఇక్కడ హైటెక్ సిటీ కట్టినప్పుడు అక్కడ నేను అనుకుంటాను మొత్తం ఆ ఏరియా అంతా కలిపి 20,000 మంది కూడా లేరు. నేనే తిరిగా యాజ్ ఎ రిపోర్టర్. ఈ హైటెక్ సిటీ ప్రారంభోత్సవానికి వెళ్ళాను, కట్టేటప్పుడు వెళ్ళాను. స్కూటర్ వేసుకుని వెళ్తే మనిషి అనేవాడు ఉండడు ఎక్కడ, పంజాగుట్ట తర్వాత. అది పరిస్థితి, అంతు లేకుండా కనిపించేది. ఇప్పుడేమో అంతా ఇక్కడే కదా. ఇప్పుడు జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ కూడా కొండ ప్రాంతాలే కదా ఇప్పుడంతా కూడా. ఇప్పుడు మనం కూర్చుని మాదాపురం కూడా అదే కదా. అంతే కదా, ఏమి లేవు కదా. నేను యూనివర్సిటీలో చదువుకునేటప్పుడు మాదాపూర్ అని బోర్డు ఉండేది, ఒకటి చిన్నది విలేజ్ బోర్డు. ఈ విలేజ్లు ఎక్కడ ఉన్నాయో ఏంటో అనుకునేవాళ్ళం. కొండాపూర్ అని ఒక బోర్డు ఉండేది, అంతే. అంతకుమించి తెలియదు, అసలు ఏమి ఉండేవి కాదు. ఇవాళ ఎంత డెవలప్ అయిందో తెలుసు కదా. అట్లానే పాపులేషను ఎంత అంటే, పాపులేషన్ వస్తుంది, రాకుండా ఎక్కడే పోతుంది. ఇప్పుడు 5,000 మంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారు సెక్రటేరియట్లో. ఇప్పుడు కడుతున్నారు, అవి వాళ్ళకి ఇళ్ళు అయిపోతున్నాయి. 3-4 ఏళ్ళు వాళ్ళ అయితే అయిపోతాయి అనుకుంటున్నాను తొందరలోనే. అక్కడ ఉచితంగా ఇస్తారు కాబట్టి చాలామంది అక్కడికి వచ్చే అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే యూనివర్సిటీలు, స్కూల్స్ అన్నీ కూడా పెడుతున్నారు కాబట్టి. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ లాంటివి, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ లాంటివి, బిఐటి, ఇవన్నీ కూడా 5,000-10,000 మంది ఉన్నారండి ఇప్పుడే. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళంతా వెళ్ళి మళ్ళీ వస్తున్నారు వెనక్కి, ఓకే, గుంటూరుకో విజయవాడకో. ఎందుకంటే సరైన సౌకర్యాలు లేవు. ఇంకా రేపు కొడుతున్నారు, బస్సులన్నీ వెళ్తున్నాయి వస్తున్నాయి. అంతా 20-25 కిలోమీటర్లే, పెద్ద దూరం కూడా కాదు అవి. రేపు ఇవన్నీ వచ్చిన తర్వాత న్యాచురల్గా మీకు అక్కడే ఉంటాయి, ఎందుకంటే యూనివర్సిటీలు అక్కడ ఉన్నాయి. ఎందుకంటే ప్రపంచంలోనే 5వ పెద్ద రాజధాని అంటున్నారు కదా. అలాంటప్పుడు అవన్నీ పెద్ద పెద్ద మాటలు మాట్లాడొచ్చు, అవన్నీ వాస్తవాలు. చండీగఢ్ మనం చండీగఢ్ తీసుకుంటే 60 సంవత్సరాలు అయిందంటారు. ఇప్పుడున్న జనాభా 11 లక్షలు అంట అక్కడ రాజధానిలో. ఆ తరహా దగ్గర లెక్క కూడా అనేక పరిణామాల వల్ల సిటీలు పెరుగుతాయి. ఉదాహరణకి హైదరాబాద్ తీసుకోండి. నేను హైదరాబాద్కి సంబంధించి కూడా ఇందులో లెక్కలు రాశాను, నాకు ఇప్పుడు వెంటనే గుర్తులేదు. కానీ తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత, ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత సడన్గా హైదరాబాద్ పాపులేషన్ భారీ ఎత్తున పెరిగింది. తెలుసా మీకు పర్సంటేజ్? అంతకుముందు 56 నుంచి 82 వరకు ఒక ఎత్తు అయితే పెరుగుదల జనాభా, 83 నుంచి భారీ ఎత్తున పెరిగింది 80వ దశకంలో, 90వ దశకంలో. ఇక అక్కడి నుంచి పెరుగుతూనే ఉంది. ఎందుకు చెప్పండి? ఎందుకంటే 82 వరకు కూడా మన ఉమ్మడి రాష్ట్రంగా ఏర్పడినా కూడా హైదరాబాదు అనేదాన్ని ఆంధ్ర, రాయలసీమ ప్రాంతాల వాళ్ళు మా రాజధాని అనేటువంటి ఫీలింగ్ రాలా. చాలా టైం పట్టింది దానికి. ఎన్టీఆర్ వచ్చిన తర్వాత ఆ ఫీలింగ్ ఎక్కువైంది. ఇది మన రాజధాని, మనం ఉండొచ్చు అనేటువంటి భావన కలిగి భారీ ఎత్తున కోస్తాంధ్ర, ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాల నుంచి వలస వచ్చారు.